అందరికీ శుభోదయం. రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతి అవగాహన కార్యక్రమంలో భాగంగా మానసిక వ్యాధులు పెద్దలలో అనే భాగంలో పరంపరంగా పార్ట్ 6 6వ భాగము యాంగ్జైటీ లేదా ఆతురత అనేటువంటి మానసిక వ్యాధి లక్షణాన్ని గురించి అందులో వచ్చేటువంటి కొన్ని మనకు తెలిసిన బయటికి డాక్టర్ల వద్ద చెప్పనటువంటి లక్షణాలకు కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఎలాంటి లక్షణాలు యాంగ్జైటీకి లేదా ఆతురతకు సంబంధించినటువంటి ఎలాంటి లక్షణాలు మనుషులలో ఉన్నాయో తెలుసుకుందాము. వాటికి తగ్గ కొన్ని మందులను కూడా తెలుసుకుందాము. మిత్రులారా, ఎల్లప్పుడూ ఆందోళన కలిగి సమయం త్వరగా కొంతమందికి గడవదు, మరియు అలాంటి వారిలో నడక వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమంది భయంతోనూ ఆందోళనతోనూ విసుగుతోనూ భరింపరాని బాధతోనూ ఉంటారు కొంతమంది. మరికొందరు భవిష్యత్తును గురించి మిక్కిలి ఆందోళన పడుతూ ఉంటారు కొందరు. ఇంకొందరు ఎక్కడ లేని ఆతురతతో మరియు ఆత్మహత్య తలంపుతోనూ జీవితం మీద అసహ్యంతోనూ కలిగి ఉంటారు కొందరు. ఇంకొందరు సాయంత్రం అయ్యేసరికి ఆందోళనతో కూడి ఎక్కడో కీడు జరుగుతుందేమో అనేటువంటి నెగటివ్ ఆలోచనతో కూడా ఉంటారు. అలాంటి కీడు వాళ్ళ ఊహకు కూడా అందనంత కీడును వాళ్ళు శంకిస్తూ ఉంటారు. చేయరాని నేరం చేసినట్లు ఆందోళన పడుతూ ఉంటారు కొందరు. గాలి వానలు ఉరుములు మెరుపుల వలన కొంతమంది యాంగ్జైటీని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆతురత, అస్థిమితం ఈ లక్షణాలు సంగీతం వలన కూడా కొంతమందికి తగ్గే అవకాశం ఉంటుంది. మరికొంతమందికి ఆతురత, అస్థిమితము, నిరాశ, జాలి మొదలగు లక్షణాలతో కూడి కూడా ఉంటారు. ఇంకొంతమందికి గల విచిత్ర లక్షణం పొట్టలో కూడా వారికి ఆందోళన కలిగి ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పనిని చేయబోయే ముందు ఎక్కువ యాంగ్జైటీని లేదా ఆతురతను లేదా ఆందోళనను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇలా రకరకాల మానసికపరమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు హోమియోలో కూడా చాలా చక్కటి మందులు ఉన్నాయని చాలా మందికి తెలియదు మిత్రులారా. మరి అలాంటి వారి కోసము ఈరోజు మనము కొన్ని రకాల మందులను మనము తెలియజేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ మందులను సాధ్యమైనంత వరకు 30 మాత్రమే వాడుకోండి. లేదు అంతకు మించి పెద్ద పొటెన్షియల్లో వాడుకోవాల్సి వస్తే దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి వైద్యులను సంప్రదించి మీ మానసిక సమస్యకు సరియగు చికిత్సను వారి ద్వారా తీసుకోండి. ముఖ్యంగా ఎల్లప్పుడూ ఆందోళనతో ఉండి ఎల్లప్పుడూ యాంగ్జైటీని కలిగి ఉండి వారికి కాలం త్వరగా గడిచిపోతూ ఉంటుంది. మరికొందరికి కాలం త్వరగా గడవదు. ఇలాంటి వారికి వారి యొక్క ఆలోచనల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి అర్జెంటమ్ నైట్రికం అనేటువంటి మందును మనము సూచిస్తాము. విసుగుతోనూ భరింపరాని బాధతోనూ భయంతోనూ ఆందోళనతోనూ ఉన్నటువంటి మరికొంతమంది వ్యక్తులకు ఎకోనైట్ అనేటువంటి మందును మనము సూచిస్తాము. భవిష్యత్తును గురించి మిక్కిలి టెన్షన్ పడుతూ ఆందోళన పడుతూ యాంగ్జైటీ పడుతూ ఉన్నటువంటి వారికి
బ్రయోని అనేటువంటి మందును కూడా మనము సూచిస్తాము. ఆతురతను, ఆత్మహత్య తలంపుతోనూ జీవితం మీద అసహ్యం వేసేటువంటి మనుషులకు అలాంటి లక్షణాలను వారి యొక్క మనసులో ఉన్న వారికి ఆర్ట్స్ ఆల్బ్ అనేటువంటి మందును సూచిస్తాము. ఉదయం నుంచి సాయంత్రం అయ్యేలోపు వాళ్ళకు ఏదో నెగటివ్ ఆలోచనలతో కీడు సంభవిస్తుందేమో అనేటువంటి మనుషులకు మనము సేపి అనేటువంటి మందును కూడా సూచించగలము. చేయరాని నేరం చేసినట్లు, ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ద్రోహం చేసినట్లు అలా ఆందోళన పడేటువంటి వ్యక్తులకు ఇగ్నిషియా అనేటువంటి మందును మనము సూచిస్తాము. ఉరుములు, మెరుపులు, గాలివానల వలన ఆతురతను కలిగి, అస్థిమితము కలిగి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారికి మనము నేట్రమ్ కార్బ్ అనేటువంటి మందును కూడా సూచించగలము. ఆతురత, అస్థిమితము, నిరాశ, వైరాగ్యము, జాలి మొదలగు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకు కాస్టికం అనేటువంటి మందును కూడా మనము సూచిస్తాము. విచిత్రమైన లక్షణాలతో పొట్టలో కూడా వాళ్ళకి ఆతురతను, పొట్టలో కూడా ఆందోళనను, సంశయంతో ఉన్నటువంటి అలాంటి వారికి మనము కాలికార్బ్ అనేటువంటి మందును సూచించగలము. ఏదైనా ఒక పని చేయబోయే ముందు వారిలో ఉన్నటువంటి యాంగ్జైటీని, ఆతురతను, తర్వాత వారు పడేటువంటి ఇబ్బందిని మనము గమనించి ఆ లక్షణానికి జెల్సిమియం అనేటువంటి మందును కూడా ఇవ్వగలము లేదా సూచించగలము. ఇలాంటి మానసికపరమైనటువంటి సమస్యలు కలిగినటువంటి మనుషులకు హోమియోలో చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. పైన మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు అన్నీ కూడా నివారించే అవకాశము కేవలం హోమియోపతిలో మాత్రమే ఉన్నదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చిన్న చిన్న మానసికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ అవి వైద్యుని వద్ద వారు వివరించకపోవడం, ఇలాంటి లక్షణాలు ఈ వైద్యుడు ఏం చేస్తాడులే అని నిర్లక్ష్యానికి గురి చేసుకోవడం, నెగటివ్గా ఆలోచించి హోమియోపతిలో ఇలాంటి లక్షణాలు పోతాయా అని అనుకోవడం, వీటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారము కేవలం ఒక హోమియోపతి వైద్య విధానంలోనే ఉన్నదని నేను మీకు చెప్పగలను. మిత్రులారా, ఈ నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ బంధుమిత్రులందరికీ కూడా రాజు హోమియో టాక్స్ను వీక్షించమని మీరు సూచించండి. ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే, అభిమానింపబడే, గౌరవింపబడే కళాధర్ రాజు, సీనియర్ హోమియోపతి, సీనియర్ సైకాలజిస్టు, గుంటకల్లు.